బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీహార్ మంత్రి నితిన్ నబీన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ జాతీయ కార్యాలయానికి వచ్చారు. మొట్టమొదటిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి నబీన్కు కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు ఘన స్వాగతం పలికారు. నితిన్ నబీన్కు ప్రధాన సహా బీజేపీ ప్రముఖులంతా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్త అని ప్రధాని ప్రశంసించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీహార్ మంత్రి నితిన్ నబీన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ జాతీయ కార్యాలయానికి కూడా వచ్చారు. మొట్టమొదటిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి నబీన్కు కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు ఘన స్వాగతం పలికారు. నితిన్ నబీన్కు ప్రధాని సహా బీజేపీ ప్రముఖులంతా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్త అని ప్రధాని ప్రశంసించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. సాయి, దాదాపు మనకు ఏదైతే నిన్న ప్రకటించినటువంటిది అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్, కానీ అప్పటి నుంచి కూడా ఢిల్లీకి అంటే మొట్టమొదటిసారిగా తన పేరు ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా కొద్దిసేపటి క్రితం ఇక్కడ మనకు జాతీయ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. చాలా ఘన స్వాగతం. ఉదయం నుంచి కూడా ఒకవైపు చలి, మరొక వైపు కార్యకర్తలందరూ కూడా ఆయనకు దగ్గరగా పనిచేసినటువంటి అంటే ఇక్కడ మనకు మోర్చాకు సంబంధించిన వాళ్ళు అనుకోవచ్చు, ఇతర రాష్ట్రాల్లో తనతో పాటు పనిచేసినటువంటి అందరూ కూడా నిన్న ప్రకటించిన తర్వాత ఢిల్లీకి చేరుకోవడము, ఆయన కొరకు ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి విజువలేషన్స్ కూడా మనం చూస్తున్నాం. దాదాపు ఏదైతే ఒక గంట ముందుగానే ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర కార్యాలయానికి బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు, అటు జేపీ నడ్డా కూడా చేరుకున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితము ఏదైతే ఉదయమే మనకు 11 గంటలకు ఏదైతే షెడ్యూల్ ఉన్నది ఇక్కడికి కార్యాలయానికి రావడానికి, కానీ ఏదైతే మనకి ఫాగ్ ఇదంతా కూడా వెదర్ కొంత సపోర్టింగ్ లేకపోవడంతో దాదాపు 3 గంటల లేటుతో కొద్దిసేపటి క్రితం ఇక్కడికి నితిన్ నబీన్ ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. కార్యాలయానికి ఘన స్వాగతం లభించింది. అయితే దీనికి సంబంధించినటువంటిది కానీ నిన్న ఏదైతే పేరు ప్రకటించినప్పుడు ఒక మనం అంటే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ రెండు అనౌన్స్మెంట్స్ నిన్న చాలా అటు కాంగ్రెస్ లో వచ్చి ఓట్ చోరీకి సంబంధించినటువంటి పెద్ద భారీ బహిరంగ సభ ఒకవైపు, అదే క్షణములో ఇటు బీజేపీ అధ్యక్షుని పేరు ప్రకటించడం అన్నది కూడా చాలా కీలకంగా బీజేపీ అడుగులు వేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు నితిన్ నబీన్ వచ్చేసేసి ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ అడ్డా, దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ కి ఓటమి దిశగా అంటే పావులు కదిపినటువంటి వ్యక్తి కూడా నితిన్ నబీన్. అసలు అక్కడ కాంగ్రెస్ ఓటమికి కూడా కారణం కూడా నితిన్ నబీన్. అందువల్ల ఒకవైపు ఏదైతే నిన్న ఓట్ చోరీ అన్నటువంటి కార్యక్రమాన్ని కొంతమంది వ్యక్తులతోటి అంటే కొంతమంది అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ సమయంలోనే ఇక్కడ జాతీయ అధ్యక్షుని పేరు కూడా ప్రకటించినటువంటిది. కానీ ఆ సభకు కూడా అంటే ఏదైతే కాంగ్రెస్ ఓటమిలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి పేరే ఇక్కడ నిన్న ప్రకటించినటువంటిది అంటే బీజేపీ ఏదైతే ఆలోచించి చేసినటువంటిది ఒక కాంగ్రెస్ కి ఒక గట్టి దెబ్బ ఇచ్చింది, ఒక గట్టి జవాబు ఇచ్చింది అన్నటువంటిది మాత్రము ఇటు బీజేపీ కార్యకర్తల నుంచి కూడా అందుతున్నటువంటి సమాచారం. అయితే మొట్టమొదటిసారిగా ఇక్కడ బీజేపీకి కార్యాలయానికి చేరుకోవడము, ఆ తర్వాత అంటే అందరూ కూడా దాదాపు ఆయన ఛత్తీస్గఢ్ అనుకోవచ్చు, సిక్కిం కి కూడా ఆయన బీజేపీకి వర్క్ చేసినటువంటి ఏదైతే ఆయన అంటే స్టేట్ లెవెల్ గా వర్క్ చేసినటువంటిది, తర్వాత ఈశాన్య రాష్ట్రాలతో చేసినటువంటి అనుబంధం కూడా ఒకవైపు ఉంది. అతి చిన్న వయసులోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియామకం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకము. అసలు ఇంత చిన్న వయసులో కూడా ఎవరు కూడా ఇంత పెద్ద పదవిని కూడా ఎవరు కూడా అందుకోలేదు. అది కేవలం నితిన్ నబీన్ కి సంబంధించినది. మరొక వైపు ఏదైతే ఇక్కడ నితిన్ నబీన్ కూడా
దాదాపు 2006 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 5 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ లో కూడా ఆయన ఇక్కడ మినిస్ట్రీ దాంట్లో రోడ్డు భవనాల శాఖకు సంబంధించినటువంటి మినిస్ట్రీలో కూడా ఉన్నారు. మరొక వైపు ఈ బాధ్యతలను కూడా బీజేపీ నుంచి లభించడం. కానీ ఇతని నియామకం కూడా ఎవరు కూడా ఊహించలేదు. చాలా మంది పేర్లు కూడా, ఒక మహిళ కూడా జాతీయ అధ్యక్షురాలుగా ఉంటారు, తర్వాత అనేక మంది పేర్లు కూడా వినిపించాయి. కానీ ఎక్కడా కూడా ఇతనికి సంబంధించినటువంటిది దాదాపు బీహార్లో 202 సీట్లలో అత్యధికంగా అన్ని సామాజిక వర్గాలకు అంటే ఈ కేటగిరీని లెక్కలేసి తర్వాత ఇతన్ని సెలెక్ట్ చేసేసి ఇతని పేరు ఆర్ఎస్ఎస్ పెద్దల ముందు పెట్టినప్పుడు కూడా అసలు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఎవరు కూడా ఇతని పేరుని అబ్జెక్షన్ చేయలేదు. అంటే ఆయనకున్నటువంటి దాదాపు ఎక్కడ కూడా ఓటమి ఎరుగని ఒక ఎమ్మెల్యేగా గెలుపు దాంట్లో అజెండాలో ఉన్నటువంటిది, గెలుపే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటిది. బీహార్ ఎలక్షన్స్ లో దాదాపు 56,000 ఓట్లకు పైగా కూడా భారీ మెజారిటీ తోటి గెలిచినటువంటిది. దాదాపు అంటే టోటల్ గా 98,000 ఓట్ల మెజారిటీలో ఏదైతే తనకు అత్యంత పోలైనటువంటి ఓట్ల నమోదు సంఖ్య అని చెప్పవచ్చు. ఇంత భారీ సంఖ్యలో ఎవరైతే ఓటర్ అంటే ఎవరైతే ఎమ్మెల్యే అన్నటువంటి విషయాన్ని మాత్రం బీజేపీ అలాంటి వ్యక్తి కొరకు వెతుకులాట దాదాపు గత సంవత్సరాల నుంచి కూడా మనము చూస్తున్నాము. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుని పేరు ప్రకటిస్తారు అన్నది. కానీ ఏదైతే బీహార్లో ఒక ఆణిముత్యాన్ని మేము తీసాము, ఆ ఆణిముత్యం పేరు ఆర్ఎస్ఎస్ పెద్దలపై అంటే పెద్దల ముందర పెట్టగానే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అంటూ కూడా ఒక సీనియర్ పేరు చెప్పినటువంటి ఒక సీనియర్ నాయకుడు దాదాపు ఈరోజు మార్నింగ్ మనతో మాట్లాడినప్పుడు కూడా చాలా చెప్పినటువంటి అంశం. అయితే ఇక్కడ ఏదైతే నితిన్ నబీన్ పేరు మాత్రము అందరూ కూడా అటు ఆర్ఎస్ఎస్ కి ఇటు బీజేపీకి మధ్య సమన్వయంతో కూడా పేరు ప్రకటించారు నితిన్ నబీన్. అయితే ఇక్కడ మనం ఒకటి క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. ఏదైతే అంటే రాహుల్ గాంధీ గత ఏదైతే స్పీచ్ లో కూడా అనేక సందర్భాల్లో నేపాల్లో ఏదైతే యువకులు చేసినటువంటిది జెడ్ అంటే మనకు నిరసనలంతా కూడా చేశారు. అలాంటి నిరసనలు కూడా చేయాలని పలు సందర్భాల్లో కూడా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి అంశము. కానీ ఏదైతే మనకు అంటే అతి చిన్న వయసులోనే ఇతన్ని అంటే మనకి ఇక్కడ సంబంధించినటువంటిది నిరసనలు తెలియచేసినటువంటి యువత తయారు కావాలని ఏ విధంగా అయితే చెప్పారో, కానీ అదే విధంగా అతి చిన్న వయసులో ఒక జాతీయ అధ్యక్షుడు నియమించి బీజేపీ గట్టిగా కాంగ్రెస్ కి జవాబు చెప్పింది అన్నటువంటిది మాత్రము ఇక్కడ కీలకంగా కొంతమంది వ్యక్తుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. కానీ ఎట్టకేలకు నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభ ఒకటి, మరొకటి ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుని పేరు కూడా సేమ్ అదే సమయంలో ప్రకటించడంతో కాంగ్రెస్ కి సై అంటే సై అన్నట్లుగా అటు జవాబు చెప్పింది అన్నటువంటిది మాత్రము ఇక్కడ ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ కళ.